గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జార్జియాలో తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు నేను జాబ్కి అయితే వచ్చానమాట. ఇది నా సెకండ్ డే. ఈరోజు నేను ఒక పని అయితే చేస్తున్నా, అంటే అరేబియన్తో కలిసి అరేబియన్ స్టైల్లో ఒకటి ఎంతో రెసిపీ చేద్దాం అనుకుంటున్నాం. సో అది ఎలా ఉంటుందో మీరు చూసేయండి. నేను అది తినడం కూడా, అంటే వేరే కంట్రీది ఫుడ్ నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేసేది. సో ఆ రెసిపీ చూసేద్దాం. మీరు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రండి. సో ఇప్పుడు నేను వచ్చే వరకే తిను మొత్తం రెడీ చేసేసారనమాట. అంటే ఈ రెస్టారెంట్లో చెఫ్ అనమాట ఈయన. సో ఏమో మసాలాలు అవన్నీ రెడీ చేస్తున్నారు. దీనికన్నా ముందు చికెన్ ఇలా క్లీన్ చేసి పెట్టారనమాట. పాపం చికెన్ మేము ఇప్పుడు ఇది తినబోతున్నాం అనమాట. సో ఇది మసాలా, ఆయిల్, మసాలాస్ అవన్నీ వేసారు వాళ్ళ స్టైల్లో ఏంటో. ఇది వచ్చేసి రైస్. సో మనకి ఇప్పుడు ఇదేంటో నాకు పేరు అయితే తెలీదు, కానీ ప్రాసెస్ మాత్రం చెప్తాను. తినను ఆల్రెడీ అడిగాను. ఈ వీడియో తీసి కూడా నేను ఒక 4-5 డేస్ అవుతుంది. నేను పెట్టడం మర్చిపోయాను అనమాట. మర్చిపోలేదు కానీ కుదరట్లేదు అంతే. జాబ్కి వెళ్తూ నేను కాలేజ్కి వెళ్తూ నాకు అవ్వట్లేదు, కుదరట్లేదు. సో అందుకే వ్లాగ్స్ ఇన్ని డేస్ చాలా లేట్ వస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఆ మసాలా మొత్తం దాంట్లో మసాలా ఏమో కానీ ఆయిల్ మాత్రం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ చికెన్కి మొత్తం అది మసాలా పట్టేలాగా దానికి చేస్తున్నారు అనమాట. ఈ చెఫ్ని మాత్రం చూపియొద్దన్నారు. అంటే తను ఇప్పుడు వద్దు, నేను నన్ను తర్వాత చూపిద్దులే అన్నారు. సో అందుకే నేను తనను చూపించట్లేదు. ఈయన ఏజ్ వచ్చేసి మా డాడీ ఏజ్ ఉంటుంది. నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటారు అనమాట. వీళ్ళు నాతో మాత్రం మంచిగా రెస్పాండ్ అవుతారు. వీళ్ళు ఏం చేసుకున్నా కూడా నాకు కూడా పెడతారు, మా ఓనర్, ఈ చెఫ్ వీళ్ళందరూ. సో నేనైతే జాబ్ ఏమో కానీ ఇక్కడ మాత్రం ఫుల్ తింటాను. ఈ అరబిక్ స్టైల్లో మనకి వంట ఏంటో తెలియదు కానీ తినడం మాత్రం తిన్నాను అనమాట. చాలా బాగుంది. చాలా కాదు, నాకు స్పైసీస్ అవి, మనం ఇండియన్స్ కాబట్టి స్పైసీస్ అవి అలవాటు ఉండడం వల్ల వీళ్ళ చప్పటి ఫుడ్లు మనం తినలేము ఎక్కువ, కానీ మోమాటానికి తినాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ చికెన్కి మొత్తం మసాలా అంతా అంటించిన తర్వాత బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్ కట్ చేసి దాన్ని మళ్ళీ పీసెస్ కూడా చేయలేదన్నమాట. ఆనియన్ని అలాగే వేశారు. అండ్ దాల్చిన చెక్క, ఇంకా ఆయిల్, ఇంకోటి ఏదో వేశారు, అవన్నీ వేసారనమాట. ముందు మేము ఏమనుకున్నామంటే బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. నీకు బిర్యానీ వచ్చా అని అడిగారు. నాకు వచ్చు అని చెప్పా. కానీ వీళ్ళు స్పైసీస్ అవి తినలేరు కదా. ఇంకా ఇక్కడ మసాలాస్ అవి కూడా లేవు సరిగ్గా బిర్యానీకి కావాల్సినవి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉందా అని అడిగితే నాకు జింజర్ పౌడర్ ఇచ్చారు. నాకు అందుకే నేను చేయనులే, తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం అని చెప్పా. నాకు మసాలాలు సరిగ్గా లేకపోతే నాకు అసలు బిర్యానీ కాదు, ఏ వంట చేయబుద్ధి కాదు. సో ఈయన అన్నీ నాకు తెలియకుండా చేసేస్తున్నారు అనమాట. నేను వీడియో తీసుకుంటున్నా, నాకు ప్రతి ఒక్కటి చెప్పండి అని అన్న, ఆయనకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే మేమిద్దరం ఏమంత మాట్లాడుకోము. ఆయనకేమో ఇంగ్లీష్ రాదు, నాకేమో వాళ్ళ భాష రాదు. ఏమున్నా ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఊరికి ఏం ట్రాన్స్లేట్ చేసుకుంటాం. ఆయనేమో అంటే మా ఇద్దరు మాటలు ఎట్లుంటాయి తెలుసా, అన్ని మూగసాయిగలే. కమ్, గో, ఫినిష్ ఇట్లుంటాయి అనమాట అన్నీ. ఆయన అన్నీ అవే మాట్లాడతారు. చికెన్ సూప్ రైట్. ఇదేంటో చికెన్ కోసం రైస్ పెట్టేది. వాట్ ఈస్ దిస్? ఇది ఆయన తాగే కాఫీ అన్నమాట. రోజు ఇంట్లో రాసుకుంటాడు కాఫీ. హాయ్ హాయ్ హాయ్. مرحبا مرحبا مرحبا. yes yummy yummy. smell bomb. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ తీసి, ఈ చికెన్ సూప్ అంతా తీసి రైస్లో వేసి రైస్ ఉడకబెట్టి ఆ చికెన్ ఈ అన్నం కలిపి తింటారేమో, మరి చూద్దాం.
అమ్మో ఇప్పుడు ఈ ఉడకబెట్టిన చికెను ఆ సూపు ఆ అన్నం వేసుకొని తినమంటాడేమో అని భయం అవుతుంది నాకు. సో ఇంకా నేనైతే జ్యూస్ ఏమనుకున్నానంటే రెసిపీ నాకు తెలియదు కదా, ఈ వాటర్ అన్నీ తీసేస్తే మనకి మండీకి ముందు ఒక సూప్ ఇస్తారు కదా చికెన్ సూపు, అట్లా తాగొచ్చేమో అనుకున్నా. కానీ ఆ తర్వాత అర్థమైంది అవన్నీ తీసి రైస్లో వేసి రైస్ని ఉడకబెడతారని. This is for you. ఫైనల్లీ మన రెసిపీ అయితే అయిపోయింది. దీని పేరేంటో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను ఎప్పుడు గార్లిక్ తినేదాన్ని కాదు కానీ ఇంకా దీంట్లో తినాల్సి వస్తుంది. గార్లిక్ కూడా అక్కడక్కడ తగులుతుంది అనమాట. సో ఇంకా అన్నీ అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. కానీ నాకైతే టేస్ట్ బాగానే నచ్చింది. నేను అనుకున్నట్టే ఆ సూపు రైసు ఆ చికెను కలిపి తిన్నాను అనమాట. పర్లేదు, టేస్ట్ పర్లేదు అనిపించింది. అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది తినకపోతే మా ఓనరు ఈ చెఫ్ ఊరుకోరు అనమాట. తినాలి తినాలని సంపు తింటారు. ఇదే కాదు ఏదైనా కానీ తినే వరకు ఊరుకోరు. తినాలి పక్కా అనమాట, అన్నీ తినాలి. అంటే బీఫ్ ఇవి కాదు, చికెన్ ఐటమ్స్, అంటే రెస్టారెంట్లో ఏదో ఒకటి మాత్రం తినాలి. ఖాళీగా మాత్రం ఉండకూడదు, వెళ్ళకూడదు ఇంటికి. సరే కానీ రెసిపీకి ఏం పేరు పెడదామో నాకు మంచి పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.